డోర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. ఈ వీడియోల శ్రేణి తీవ్రమైన మరియు నిజాయితీ గల సహ అభ్యాసకుల కోసం వేచి ఉంది. సో ఇన్ సెర్చ్ ఆఫ్ సిన్సియర్ సీకర్స్ ఈ వీడియోల శ్రేణి ఒక ఫ్రేమ్వర్క్ లో ఫిక్స్ అయిపోయి ప్రీ డిటర్మైండ్ తోనే ప్రతిదాన్ని అనలైజ్ చేసి ఇంటర్ప్రిటేషన్ చేద్దాం అనుకునే మైండ్స్ కి ఇష్టంగానే ఉంటుంది దీంట్లో చెప్తున్న విషయాలు. సో రైట్. సో హ్యూమన్ లైఫ్ సైకిల్ తీసుకుంటే మన ప్రయారిటీస్ మారిపోతుంటాయి. ఒక్కొక్కప్పుడు ప్రయారిటీస్ ఉంటాయి. ప్రయారిటీస్ చేంజెస్ విత్ స్టేజ్ ఆఫ్ లైఫ్. మన స్టేజ్ ఆఫ్ లైఫ్ బట్టి ప్రయారిటీలు మారిపోతాయి. స్కూల్ టైంలో మన ప్రయారిటీస్ ఏమున్నాయి? నీ ఫ్రెండ్స్ యొక్క డైనమిక్స్, నీ యొక్క ఫ్రెండ్స్ యొక్క అటెన్షన్ నీకు కావాలి, వాళ్ళ మధ్యలో నీకు గుర్తింపు కావాలి, నీ ఫ్రెండ్స్ నీకు ఎలా ఆనందంగా ఉండాలో అలాగే ప్రవర్తించాలి. నీ ఫ్రెండ్స్ స్కూల్ మానేస్తే నువ్వు కూడా స్కూల్ మానేద్దాం అనిపిస్తుంది. గబుక్కుని ఏడాది మధ్యలో నీ ఫ్రెండ్ ఫాదర్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో ఊరికి వెళ్ళిపోతే దగ్గర వారం రోజులు ఏదో కోల్పోయినట్టు ఎవరో బాధపడతాం. ఆ టైంలో టాయ్స్ ప్రయారిటీస్, మన ప్రయారిటీస్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఒక్క మనిషి ఒక రకమైన వస్తువులతో ఆటలు అట్లా ఆటలాడుంటాడు. దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చుంటాడు. పుస్తకంలో దాచుకున్న నెమలి ఇక ఎప్పుడో పడిపోతే దావలో 5, 6 రోజులు బాధపడే రోజులున్నాయి. 3, 4 గంటలు రోడ్డంతా వెతుక్కున్న రోజులుంటాయి. సో, మేక్ ఫ్రెండ్స్ ఉంటాయి. అలాగే గ్రాడ్యుయేషన్ అవ్వటం. కొంచెం చదువు చేసిన తర్వాత డిగ్రీ అవ్వాలి, లేదా చదవాలి, ఇంజినీరింగ్ చదవాలి, డాక్టర్ చదవాలి ఇలా ఉంటుంది. ఎందుకంటే డ్యూ టు అండర్‌స్టాండింగ్ సిమిలర్‌లీ ఇఫ్ యూ ఎంగేజ్ ఆర్ ప్రయారిటీ ట్రాన్స్‌ఫర్ ఇన్ స్పిరిచ్యువల్ జర్నీ. సేమ్ ఎలాగైతే లైఫ్ సైకిల్‌లో రకరకాల మన ప్రయారిటీస్ మారుతూ ఉంటాయో, చదువయిన తర్వాత నీ ప్రయారిటీ ఏంటి? ఉద్యోగం సంపాదించడం. ఉద్యోగం సంపాదించడం నీ ప్రయారిటీ ఏంటి? ఏదో గ్రాడ్యుయేట్ చదువుతున్నప్పుడు నుండి స్టార్ట్ అయిపోతుంది ఈ ప్రయారిటీ. ఇప్పుడు హై స్కూల్ నుండి మొదలైపోయింది. అదే ఫాలింగ్ ఇన్ లవ్. పెళ్లి చేసుకోవడం ప్రయారిటీ అవుతుంది. పిల్లల్ని కనడం ప్రయారిటీ. జీవితంలో స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటే ఎవరిదనేది అనవసరం. ఎందుకంటే ఇద్దరు లోయర్స్ ఎక్కి చిన్నగా ఉన్నవాళ్ళే. వీళ్ళు రైట్, వాళ్ళ తప్పు, వాళ్ళ రైట్, వీళ్ళు తప్పు అంటే ఏముండదు చాలా కేసుల్లో. డైవర్స్ అనేది ప్రయారిటీ అవుతుంది. ఒకచోట మైగ్రేట్ అయిపోవడం ప్రయారిటీ అవుతుంది. రిటైర్ అవుతున్న తర్వాత లైఫ్ ప్రయారిటీలు మారిపోతాయి. నీ ఆస్తి నీ తర్వాత తరంకి జాగ్రత్తగా అందజేయాలని చూసుకుంటూ ఉంటావు. నిన్ను గుర్తించాలి, నీ యొక్క త్యాగాన్ని, నీ ఇన్నాళ్ళు నీ పిల్లలకి నువ్వు చేసే త్యాగాన్ని ఎవరు పట్టించుకోవట్లేదని బాధపడుతుంటావు. ఇలాగే గమ్మత్తేంటంటే డైలో కూడా ప్రయారిటీస్ ఉంటాయి. ఫలానా విధంగా చావాలి, వచ్చిన తర్వాత ఇలా ఇలా చెయ్యాలి, నెక్స్ట్ జన్మ ఉంటుంటే ఇలా ఇలా బతకాలి. సో ప్రయారిటీస్ హ్యూమన్ లైఫ్ సైకిల్ మారుతూనే ఉంటాయి. ఏ ప్రయారిటీ స్టాటిక్‌గా ఉన్నది కాదు. అన్ని టెంపరరీగా ఇంపార్టెంట్‌గా ఉన్నవే. పాత ప్రయారిటీలు ఇప్పుడు చూస్తే మటుకు ఫన్నీగా అనిపిస్తుంటాయి. అయిపోయిన ఫేజ్‌లో ప్రయారిటీలు చూస్తే మనకిప్పుడు మటుకు ఫన్నీగా అనిపిస్తుంటాయి. అలాగే స్పిరిచువల్ జర్నీ కూడా ఏం సింపుల్ ఏం కాదు. దీంట్లో కూడా నీ ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి. జస్ట్ అప్లై ప్రిన్సిపల్ ఆఫ్ గ్రాడ్యువల్‌నెస్. అటెంప్ట్ యాస్ మెనీ టైమ్స్ యాస్ పాసిబుల్ అండ్ కీప్ పర్స్యూ ఆఫ్ ట్రూత్ అలైవ్. ఇది మరి ఈ ప్రిన్సిపల్ మటుకు మెయింటైన్ అవుతూ ఉండాల్సిందే. ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ గ్రాడ్యువల్‌నెస్ స్పిరిచువాలిటీలో ఏ విధమైన ప్రాక్టీస్ స్టార్ట్ చేసినా, ఏది చేసినా గ్రాడ్యువల్‌గా స్టార్ట్ చేయాలి. నువ్వు సపోజ్ నీ థాట్స్‌ని అబ్జర్వ్ చేయటం, లేదా నీ బ్రీత్‌ని కాసేపు అబ్జర్వ్ చేయటం ఉన్నదున్నట్టుగా. కావాలని ఇంకో రకంగా బ్రీత్ చేయటం కాదు. ఉన్న స్థితిలో ఉన్నట్టుగా అబ్జర్వ్ చేయటం. ఈ ప్రెజెంట్ మూవ్‌మెంట్‌లో ప్రయత్నం చేయటం. ఎక్స్‌పీరియన్షియల్‌గానే ఉండడానికి ప్రయత్నం చేయటం. నీ థాట్ ఎమోషన్ స్టేట్‌ని అబ్జర్వ్ చేయటం. ఇవి
చాలా సింపుల్‌వే టాస్క్‌లు. కానీ అప్లై చేస్తున్నప్పుడు మటుకు ఆ టఫ్‌నెస్ తెలుస్తుంది. ఉదాహరణకు మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. ఇవాళ వీలున్నప్పుడల్లా నేను నా శ్వాసని ఒక్క నిమిషమైనా సరే అబ్జర్వ్ చేస్తాను అని. ఒక రోజు అయిన తర్వాత చూడండి ఎన్ని సార్లు అబ్జర్వ్ చేశారో, అటెంప్ట్ చేశారో చూసుకోండి మీకే తెలుస్తుంది. అంత బిజీలో అయితే మీరు లేరు. మీ శ్వాసను మీరు అబ్జర్వ్ కనీసం ఒక నిమిషానికి అబ్జర్వ్ చేయలేనంత బిజీలో మనం లేము. పని చెయ్యం. చాలా సింపుల్ సాధనాలే చెయ్యం. ఎందుకంటే ఇక్కడ కారణం ఏంటి తెలుసా? రిజల్యూషన్ పాస్ చేసుకోవటమే. ఈ క్షణంలో నువ్వేం చేయగలవు అది చేసేయి. ఇప్పటికిప్పుడు ఈ వీడియోని ఆపేసి 1 మినిట్ మీ శ్వాసను అబ్జర్వ్ చేయండి. 1 ఆర్ 2 మినిట్స్ మీకు అసలు ఈ 2 మినిట్స్‌లో ఏం ఆలోచనలొస్తాయో జస్ట్ ఆలోచనలలాగా స్పెక్టేటర్‌గా ఒక క్రికెట్ అవుతుంటే స్టేడియంలో కూర్చొని చూస్తున్నట్టు చూడండి. సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి చూస్తున్నట్టు చూడొద్దు వాటిని. ట్రై చేయండి. ఈ క్షణంలో నువ్వేం చేయగలవు? నీ స్పిరిచ్యువల్ జర్నీలో అటెంప్ట్ ఏం చేయగలవు? అంటే ఆ అటెంప్ట్ చేయండి అంతే. ఇలా ప్రిన్సిపల్ ఆఫ్ గ్రాడ్యుయల్‌నెస్‌కి పెరగాలే గాని ఒక టైమ్ టేబుల్ ఫిక్స్‌డ్ మేనేజ్‌మెంట్ లాగా చేయకూడదు. అవి కొద్ది కాలమే ఉంటాయి. జనరల్‌గా అలా మేనేజ్‌మెంట్ డిసిప్లైన్ టైపు అంటే ఎప్పుడంటే నువ్వు సొసైటీకి, లాకి భయపడినప్పుడే మళ్ళా మేనేజ్ చేయాల్సొస్తుంది. ఎన్ని సార్లు అటెంప్ట్ చేసాం ఇంపార్టెంట్. పాసిబుల్ అయినంత వరకు. ట్రూత్‌ని పర్స్యూ చేయటం అనేది మట్టుకు లైఫ్‌లో ఉంచాలి. లైఫ్‌లో ఉంచడానికి ఏం చేయాలి? మీకు ఎంత అమోఘంగా ఒక దాని గురించి తెలిసినా, నాకు కొంత తెలుసు అని కామా పెట్టడమే. మీకెంత ఒక విషయం గురించి మీరు నిష్ణాతులే అయిపోయి ఉండొచ్చు. దాని గురించి వందల పుస్తకాలు చదివేసి ఉండొచ్చు. వందల వీడియోస్ దాని గురించి చూసేసి ఉండొచ్చు. అనర్గళంగా దాని గురించి 2 గంటలు మీరు మాట్లాడగలిగే సామర్థ్యం ఉండొచ్చు మీకు. అయినా మీకు కొంత తెలుసు. ఇంకా దాంట్లో ఏదో తెలుసుకోవాల్సింది అని కామా పెడుతుంటే ట్రూత్ అలైవ్‌గా ఉంటుంది. దాని పర్స్యూ అలైవ్‌గా ఉంటుంది. నువ్వెప్పుడైతే నాకు తెలుసు అని ఫుల్ స్టాప్ పెడతావో అయిపోయింది. ట్రూత్‌కి దూరం వెళ్ళిపోయినట్టే నువ్వు. సరే ప్రాక్టీస్ చేసాం. ఇక్కడ అవుట్‌పుట్ గురించి ఆలోచించు. అంటే అల్టిమేట్ అవుట్‌పుట్ లిబరేషన్ వచ్చేయాలి, మోక్షం వచ్చేయాలి, అద్భుతాలు చేసేయాలి. నో. యాక్చువల్‌గా మన డెస్టినీ గనక లిబరేషన్ అయితే జరుగుతుంది. మన డెస్టినీ గనక సాల్వేషన్ అయితే ఆ స్టేటే అవుతుంది. మన డెస్టినీ గనక రియలైజేషన్ అయితే ఆ రియలైజేషన్ అవుతుంది జరగడం. ఈ జ్ఞానయోగం. అలాగే మన డెస్టినీ గనక ఎన్లైటన్‌మెంట్ అయితే ఎన్లైటన్‌మెంట్ జరుగుతుంది. ఇఫ్ యువర్ డెస్టినీ ఈస్ అడ్వాన్స్‌డ్ ప్రాక్టీషనర్. సో, నువ్వు అడ్వాన్స్‌డ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి అటెంప్ట్ చేయగలవు. అలాగే నీ డెస్టినీ గనక క్రాసింగ్ ద క్రిటికల్ సర్టెయిన్ స్టేజ్ అయితే సీసీఎస్ అయితే అది జరుగుతుంది. యువర్ డెస్టినీ ఈస్ ఎ ప్రాక్టీషనర్. సీరియస్ ప్రాక్టీషనర్ గానే ఉంటావు ఈ లైఫ్‌లో. ఒకవేళ నీ డెస్టినీ బేసిక్ ప్రాక్టీషనర్ అయితే బేసిక్ ప్రాక్టీషనర్ గానే ఉంటుంది. నీ డెస్టినీ ఎక్స్‌పెరిమెంటీర్ అయితే ఎక్స్‌పెరిమెంట్ చేయటం మొదలుపెట్టు అట్‌లీస్ట్. నాట్ ప్రాక్టీస్ రెగ్యులర్‌గా చేయటం అనేది. యువర్ డెస్టినీ ఈస్ టు డెవలప్ వాసనాసే అయితే మినిమమ్ అదే జరుగుతుంది. సో, నీ స్టేట్ అయితే నీకు తెలుస్తుంది. సపోజ్ ఈ ఆధ్యాత్మిక విషయాల మీద, యోగ శాస్త్రం మీద ఏమిటి యోగాలో ఇన్ని రకాల యోగాలు బయట మార్కెట్‌లో ఉన్నాయి. ఎంత రకరకాలుగా చెప్తున్నారు. ఏమిటో ఇన్ని ఆసనాలంటున్నారు, సూర్య నమస్కారాలంటున్నారు, ధ్యానాలంటున్నారు, ధ్యానంలో 114 రకాలంటున్నారు, ప్రాణాయామం అంటున్నారు. ప్రాణాయామంలో కనీసం 20, 30 పద్ధతులు చెప్తున్నారు. ఇది కాకుండా మైండ్‌ఫుల్‌నెస్ అంటున్నారు, అవేర్‌నెస్ ప్రాక్టీసెస్ అంటున్నారు, రిఫైనింగ్ ప్రాక్టీసెస్ అంటున్నారు. చాలా థింగ్స్ టు డూ కింద కనబడుతుంటాయి. వాళ్ళు మొదలే మరి కొన్ని నాకు ఇనర్షియా తాపే ఉంటాయి. నీ బాడీ డిజబిలిటీతో కొన్ని చేయలేనివి ఉంటాయి. నీ శరీరం సహకరించాలి గదా! ఏదైనా చేయదలుచుకుంటే. నీ మనసు సహకరించాలి గదా! అలాగే నీకు ఆల్రెడీ లోపల ఉన్న ఫ్రేమ్‌వర్క్ నమ్మకాలు బట్టి, బిలీఫ్ సిస్టమ్స్ బట్టి నీకు కొన్ని క్వెషన్‌లుంటాయి.
లేజీనెస్ ఉంటుంది. పోస్ట్‌పోనింగ్ ఉంటుంది. పర్సెప్షనే ఎర్రోనియస్‌గా ఉంటుంది. నాకు తెలిసినోళ్ళే ఉన్నాయి. బట్ కానీ సపోజు నీ యొక్క డెస్టినీ ప్రెజెంట్ లైఫ్ ఏదుందో అదవుతుంది. ఇప్పుడు సపోజు ఈ స్పిరిచ్యువల్, యోగా, ఈ సెల్ఫ్ నేర్చుకోవడం వీటి మీద వాసనాస్ ఉన్నవాళ్ళు ఆల్రెడీ మొదలెడతారు. ఏదో కనీసం కొన్ని చదవటం, కొన్ని కొన్ని తెలుసుకోవటం ఇది. ఆ వాసనాస్ ఇప్పటిదాకా లేవు. ఆ వాసనాస్ డెవలప్ అవుతాయి మనకి. ఆల్రెడీ నీకు వాసనాలు సఫిషియెంట్‌గా ఉండి, నువ్వు ఆల్రెడీ ట్రూత్‌ని తెలుసుకోవటం కాదు, అర్థం చేసుకోవటానికి నేను చేస్తాను అనే హంచ్ క్రియేట్ అయితే ఎక్స్‌పెరిమెంటేర్ అవుతావు నువ్వు. తద్వారా బేసిక్ ప్రాక్టీషనర్ అవుతావు. ఈ లైఫ్‌లో నువ్వు ఒక చోట ఆగిపోతావని ఏం లేదు. నువ్వు చేసే సాధన బట్టి, నీ యొక్క కాంపిటెన్సీ, కేపబిలిటీస్ బట్టి ఏదో ఒక స్టేజ్‌లోకి వెళ్తావు. ఆ నాలెడ్జ్ ఎలాగో వాసనస్ క్రియేట్ చేస్తుంది. ఒక థాట్ ప్యాటర్న్స్ క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ లైఫ్‌లో యూ విల్ కంటిన్యూ ఇట్. అంతేగాని నెక్స్ట్ లైఫ్‌లో మళ్ళా నేను ఏబీసీడీలు మొదలెట్టాలా, మామూలు చదువులాగా అనుకోద్దు. బట్ డు నాట్ లివ్ ఇట్స్ టు డెస్టినీ ఆర్ న్యాచురల్ ఎవల్యూషన్. ప్రకృతి సిద్ధంగా ఎగ్జిస్టెన్స్ మొత్తం అంతా కూడా కోడ్ ఆర్క్‌లో ఉంది కదా! ఎగ్జిస్టెన్స్‌లో ఏమవుతుంటుంది? ఒక డివల్యూషన్, ఇన్వల్యూషన్ ఆర్క్, ఎవల్యూషన్ ఆర్క్. ఒక సైకిల్ అన్నమాట ఇది. ఇన్వల్యూషన్ ఆర్క్ మొత్తం 21 ఎటర్నిటీస్. ఎవల్యూషన్ ఆర్క్ 21 ఎటర్నిటీస్. ఎవల్యూషన్‌లో ఫోర్త్ ప్లేన్‌లో ఉన్నాం మనం. భూమిలో. ఇవి స్థితులు. అంతేగాని ఈ ఊరు, ఆ ఊరు, ఆ ఊరులా కాదు జర్నీ ఇక్కడ. స్పిరిచువల్ జర్నీ అంటే ఏమిటి? ఒక స్థితి నుండి అంటే జెనిత్ స్థితి నుండి జెనిత్ స్థితికిండి నాదిర్ స్థితికొచ్చి, నాదిర్ స్థితి నుండి మళ్ళా జెనిత్ స్థితికెళ్ళటం. ఇది అపోలార్. నాదిర్ పొజిషన్ నుండి నాదిర్ అంటే ఏంటి? నీకు ఇప్పుడైతే ప్రపంచంలో నీకేదైతే సఫరింగ్ అని నువ్వు అనుకుంటున్నావో అంతకి 10 రెట్ల సఫరింగ్ స్టేట్. ఆ స్టేట్ నుండి 3 ఎటర్నిటీలు దాటొచ్చేసాం మనం. సో, నార్త్ దగ్గర నుండి జెనిత్ స్టేట్ అంటే అల్టిమేట్ లిబరేషన్ మాట. బ్లిస్‌ఫుల్ స్టేట్ అన్నమాట. సో, ప్రకృతి ఈ ఎగ్జిస్టెన్స్ మొత్తం ఎవల్యూషన్ అవుతోంది. దాంతో పాటు నేను ఉంటాను అనుకోవద్దు. ఎందుకంటే ఒక్కొక్క ఎటర్నిటీ కొన్ని లాక్స్ ఆఫ్ రీఇన్కార్నేషన్ సైకిల్స్. ప్రతి ఇన్కార్షన్ సైకిల్ బర్త్, డెత్ అనే ఫేజెస్‌లో ఉంటుంది. బర్త్ నుండి డెత్, డెత్ నుండి డెత్ ఇదొక ఇన్కార్నేషన్ సైకిల్. ఇలాంటి కొన్ని లాక్స్ ఆఫ్ సైకిల్స్ ఒక ప్లేన్. అంటే నువ్వు నోటీసబుల్ డిఫరెన్స్ వస్తుందన్నమాట. ఈ స్థితి నుండి ఈ స్థితికి రావడానికి కొన్ని లాక్స్ జరుగుతాయి. ఇక్కడ ఎవల్యూషన్‌లో నాదిర్ నుండి జెనిత్‌కి ప్రయాణం చేస్తున్నప్పుడు అపోలో ఆర్క్‌లో ఆప్షన్ ఉంది. ఏమిటి ఆప్షన్ అంటే మనలో ఉన్న డివైన్ ఫ్రాగ్మెంట్ ఏదైతే ఉందో ఆత్మ అని రిఫర్ చేస్తుంటారు. అది స్పెక్టేటరే కాదు, విట్నెసరే కాదు, గైడ్ కూడా చేయగలదు. సో, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, యువర్ స్టేజ్ అండ్ స్టార్ట్ ఫ్రమ్ దేర్.